నెక్స్ట్ కమ్ టు 16th క్వశ్చన్. సో 16th క్వశ్చన్ ఏముంది, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డెప్త్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్. ఈ క్రస్ట్ అంటే భూమి యొక్క పై పొర కదా, ఎంత లోపలి వరకు దీని యొక్క అప్రాక్సిమేట్ డెప్త్ ఉండడం జరుగుతుంది అని అంటే ఎంత డెప్త్ ఉంటుంది, 100 కిలోమీటర్స్. క్రస్ట్ యొక్క డెప్త్ ఎంత, 100 కిలోమీటర్స్. అంటే భూమి నుంచి 100 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళేంత వరకు కూడా మొత్తం పొరను క్రస్ట్గానే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 17th క్వశ్చన్. వాట్ ఈస్ ద మేజర్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద మాంటిల్. సో ఈ కెమికల్ కాంపోజిషన్ మాంటిల్లో మేజర్ కెమికల్ కాంపోజిషన్ ఏంటిది, క్రస్ట్ పైన క్రస్ట్ ఉంది కదా, క్రస్ట్ కింది పొరలో మేజర్ కెమికల్ కాంపోజిషన్ ఏంటివంటే సిలికేట్స్. ఏముంటవి, సిలికేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సిలికేట్స్ ఉండడము జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ క్వశ్చన్, 18th క్వశ్చన్. వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద మాంటిల్. మరి మాంటిల్ యొక్క థిక్నెస్ ఎంత, మాంటిల్ యొక్క మందము ఎంత. మాంటిల్ యొక్క మందం ఎంత అని అంటే 100 కిలోమీటర్స్ వరకేమో క్రస్ట్. ఇక 100 నుంచి 101 లేదా 100 నుంచి 100.1 నుంచి 2900 కిలోమీటర్స్ ఏంటుంది మాంటిల్ ఉంటుంది. అంటే 2900 కిలోమీటర్స్. అంటే ఇది ఎంత మొత్తం ఎంత అన్నట్టు 2800 కిలోమీటర్స్. 2800 కిలోమీటర్స్ ఇది ఏముంటుంది మనకు. సో మాంటిల్ యొక్క మందం ఎంత, 2800 కిలోమీటర్స్.